హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డిలీషియస్ రెసిపీస్ ఏంటంటే వాటర్ మిలన్తో చేసిన 3 రకాలైన డ్రింక్స్ అండి. ఒకటి మనకి వాటర్ మిలన్ జ్యూస్ అండి, చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండవది వాటర్ మిలన్ మిల్క్ షేక్ అండి, సింపుల్ వేలో మనకి టేస్టీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. మూడవది వాటర్ మిలన్ మొజిటో అండి, ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి డ్రింక్స్ కూడా మనకి సమ్మర్లో ఎండ నుంచి ఉపశమనాన్ని ఇచ్చి తక్షణమే మనకు బాడీకి ఎనర్జీని ఇస్తాయండి. ఈ 3 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ వేలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ 3 రకాలైనటువంటి వాటర్ మిలన్ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని ఇలా ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మొదటి డ్రింక్ చూసేద్దామండి, నార్మల్గా చేసుకునే వాటర్ మిలన్ జ్యూస్. దానికోసం 1 కప్పు వాటర్ మిలన్ తీసుకొని చిన్న అల్లం ముక్కలు వేసుకొని ఒక లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని 1 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకోగా వచ్చినటువంటి ఈ జ్యూస్ని మనం ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే పైన ఏమైనా వేస్టేజ్ ఉంటే అంతా కూడా తొలగిపోయి క్లియర్గా అనేది డ్రింక్ కిందికి వచ్చేస్తుంది. ఈ క్లియర్గా ఉన్నటువంటి ఈ వాటర్ మిలన్ డ్రింక్ మనము ఒక బౌల్లోనికి లేదా గాజు గ్లాస్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలోనే మనం చిన్నగా వాటర్ మిలన్ పీసెస్ని వేసుకోవాలండి, కట్ చేసుకున్నవి. అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి సబ్జా సీడ్స్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటే పైన ఇలా ఒక పుదీనా ఆకుని వేసుకున్నామంటే చక్కగా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా హెల్దీగా మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. రెండవది వాటర్ మిలన్ మిల్క్ షేక్ అండి. దానికోసం ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు వాటర్ మిలన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం స్పూన్తోనే ఇలా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకొని దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్తో పాటుగా దీన్ని ఇలా చక్కగా అంతా మెదుపుకోవాలి. ఇలా అంతా మెదుపుకుంటే జ్యూస్ అనేది మనకి బయటకి రిలీజ్ అవుతుంది. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి, దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని అంతా కలుపుకొని మనం దీంట్లో 2 కప్పుల వరకు మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్స్ వరకు మిల్క్ని కూడా వేసుకొని దీని అంతా ఇలా చక్కగా కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ అండి, మనకి బయట షాప్లో అవైలబుల్గా ఉంటుంది. రోజ్ సిరప్ వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసుకోండి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్, అందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాషూ నట్స్, ఏవైనా డ్రై ఫ్రూట్స్ని అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా వేసుకొని దీని అంతా ఇలా చక్కగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. 1 అవర్ తర్వాత దీన్ని తీసి ఇలా గాజు బౌల్లోనికి కూల్గా మనం సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది. పైన కొంచెం క్యాషూ నట్స్, ఒక వాటర్ మిలన్ పీస్ ఇలా వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా వాటర్ మిలన్ మిల్క్ షేక్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. దాన్ని పక్కన పెట్టేసుకొని 3వ రెసిపీ చూసేద్దాము. వాటర్ మిలన్ మూసుతో దానికి చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని వేసుకొని ఒక గాజు బౌల్లోకి కొన్ని లెమన్ ముక్కల్ని, అలాగే కొంచెం పుదీనా, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలండి. పప్పు గుత్తితో మెదుపుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల షుగరు, క్రష్డ్ ఐస్ కూడా వేసుకోవాలి. దాంట్లోనే సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని మనం దీంట్లో స్ప్రైట్ కానీ సోడా కానీ వేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా స్ప్రైట్ కానీ సోడా కానీ వేసామంటే చక్కగా పొంగు వస్తుంది. ఇలా పొంగు వచ్చిన టైంలో ఇదంతా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా వాటర్ మిలన్ మోజిటో అనేది మనకు రెడీ అయిపోతుందండి. చాలా హెల్దీ కూడా. చూసారు కదా, మనకి వాటర్ మిలన్తో 3 రకాలైన జ్యూసెస్ చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి. వాటర్ మిలన్ జ్యూస్ నార్మల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్, అలాగే వాటర్ మిలన్ మోజిటో. ఈ 3 రకాలైనటువంటి వాటర్ మిలన్ జ్యూసెస్ మనకి సమ్మర్లో ఎండ నుంచి ఎంతో ఉపశమనం ఇచ్చి చాలా హెల్దీగా మనకి ఎండ నుంచి శక్తిని ప్రసాదిస్తాయండి. ఈ 3 రకాలైనటువంటి జ్యూసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జ్యూసెస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.